Good morning, all of you. I am KSVN MANOHAR, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry, which is ISO 9001-2015 certified college. Right? Today, I want to discuss about degree 3rd year 5th semester 5B paper. There are two papers, 5A and 5B. 5A is electricity, magnetism and electronics. 5B is modern physics. In modern physics, the first unit name is atomic and molecular physics, and the second unit name is matter waves and uncertainty principle. అంటే ద్రవ్య తరంగాలు మరియు అనిశ్చితత్వ నియమము. ఇది సెకండ్ యూనిట్ 5B పేపర్లో. ఇన్ దిస్ సెకండ్ యూనిట్, ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ వాట్ ఆర్ మీన్ బై మ్యాటర్ వేవ్స్ అండ్ డి బ్రోగ్లీస్ హైపోథసిస్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ డి బ్రోగ్లీస్ వేవ్లెంత్. అంటే ద్రవ్య తరంగాలు అంటే ఏంటి, ద్రవ్య తరంగాలకు సంబంధించి డి బ్రోగ్లీ ప్రతిపాదన కోసం వివరించడం జరిగింది. లేటర్ ఈ ద్రవ్య తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం యొక్క సమీకరణాలు, వివిధ సమీకరణాలను రాబట్టడం జరిగింది. ఇట్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్. అండ్ లేటర్ I have explained about the concept of Davison-Garmer experiment for electron diffraction. అంటే ఎలక్ట్రాన్ వివర్తనమునకు సంబంధించి డావిజన్ గార్మర్ ప్రయోగం ఎస్ఐ క్వశ్చన్గా చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రైట్. లేటర్ properties of matter waves. Today's concept is properties of matter waves. అంటే ద్రవ్య తరంగాల యొక్క ధర్మాలు, అదేవిధంగా అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్, అనిశ్చితత్వ నియమము, అది కూడా ఎస్ఐ క్వశ్చన్గా అడుగుతున్నాడు. హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపుల్ని డిరైవ్ చేయమని ఎస్ఐ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్. మన మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఎక్స్ప్లెయిన్ అబౌట్ మ్యాటర్ వేవ్స్ అంటే చెప్పుకున్నాం. అంటే ప్రతి పదార్థంలో కణాలు ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాటమ్స్. ఆ యాటంలో సెంట్రల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఆ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, దే హ్యావ్ డ్యూయల్ నేచర్ అని చెప్పుకున్నాము. ఈ పార్టికల్స్ని మ్యాటర్ వేవ్స్ అన్నాము, ద్రవ్య తరంగాలు అన్నాము. వాటికి ద్వంద్వ స్వభావం ఉంటుంది, బోత్ పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. రైట్. ఇందులో ఆ ద్రవ్య తరంగం యొక్క వేవ్ లెంత్కి సమీకరణం చెప్పడం జరిగింది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఆర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mc. అంటే కాంతి తరంగ దైర్ఘ్యము లేదా పార్టికల్, ఇక్కడ డి బ్రోగ్లీస్ పార్టికల్ ఆర్ వేవ్ యొక్క వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఆర్ h/mc. దాన్ని బట్టి ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు, ద్రవ్య తరంగం యొక్క ధర్మాలను మనం పరిశీలించినప్పుడు, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్, ద్రవ్య తరంగాల యొక్క ధర్మాలు. ఫస్ట్ ప్రాపర్టీ, లైటర్ ద మ్యాటర్ పార్టికల్ గ్రేటర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. అగైన్, లైటర్ ద మ్యాటర్ పార్టికల్ గ్రేటర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే ఇక్కడ ద్రవ్య కణం యొక్క ద్రవ్యరాశి స్వల్పంగా ఉన్నప్పుడు ఆ ద్రవ్య తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం అధికంగా ఉంటుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. m డినామినేటర్లో ఉంది. మాస్ తక్కువైతే వేవ్ లెంత్ ఎక్కువ, m తక్కువైతే లాంబ్డా ఎక్కువ. సో అదే చెప్పడం జరిగింది. lighter the matter particle,
then greater the wavelength associated with it. Second one, smaller the velocity of the particle, comma, greater the wavelength associated with it. అంటే lambda is equal to h by mvలో v అంట స్మాలర్ అంట. స్మాలర్ ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్, కణం యొక్క వేగం చాలా తక్కువ ఉన్నప్పుడు, దెన్ గ్రేటర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ఇట్. థర్డ్ వన్, ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ డిపెండ్స్ అపాన్ వెలాసిటీ ఆఫ్ ద మ్యాటర్ పార్టికల్. The velocity of the matter wave depends upon the velocity of the matter particle. అంటే ఇక్కడ ద్రవ్య కణం యొక్క వేగం అనేది, ద్రవ్య తరంగం యొక్క వేగం అనేది ద్రవ్య కణం యొక్క వేగం మీద ఆధారపడుతుంది. తరంగం యొక్క వేగం కణం యొక్క వేగం మీద ఆధారపడుతుంది. కణం యొక్క వేగం ఎక్కువైతే తరంగం యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది. కణం యొక్క వేగం తక్కువగా ఉంటే తరంగం యొక్క వేగం తక్కువగా ఉంటుంది. సో అదే చెప్పడం జరిగింది. ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ డిపెండ్స్ అపాన్ వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ పార్టికల్. రైట్. నౌ ఫోర్త్ వన్, ఫోర్త్ ప్రాపర్టీ, ద వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ లైట్. The velocity of matter wave is greater than velocity of light. అంటే ఈ ద్రవ్య తరంగం యొక్క వేగం అంట కాంతి వేగం కన్నా కూడా కొన్ని సందర్భాల్లో అధికంగా ఉంటుందంట. రైట్. నౌ దీస్ ఆర్ ద ఫోర్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్. లెట్ వి టేక్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్. ఫోటాన్ యొక్క శక్తికి సమీకరణం అకార్డింగ్ టు మ్యాక్స్ ప్లాంక్స్ రేడియేషన్ లా. We know that E is equal to h nu. Let it be equation 1. From Einstein's mass energy relation, అంటే ఐన్స్టీన్ ద్రవ్యరాశి మరియు శక్తులకు సంబంధించిన నియమం నుండి, సంబంధం నుండి E is equal to mc square. That means h nu is equal to mc square. ఈక్వల్ చేయండి రెండుని. both LHS are equal, equation 1 and equation 2. So that means RHS are equal, h nu is equal to mc square. That implies nu is equal to mc square by h. Nu is frequency. Therefore velocity of a matter wave, అంటే ఇక్కడ ద్రవ్య తరంగం యొక్క వేగం సింబల్ w తీసుకుంటున్నాను. w is equal to ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, పౌనఃపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యం. సో పౌనఃపున్యం ఎంత వచ్చింది? mc స్క్వేర్ బై హెచ్. ల్యాండాకు ఫార్ములా తెలుసు మీకు, h బై mv. హెచ్ క్యాన్సిల్ అవుతున్నాయి, mm క్యాన్సిల్ అవుతున్నాయి. సో ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ c స్క్వేర్ బై v. సో w is equal to c square by v. The velocity of matter wave w is equal to c square by v, and it is greater than velocity of light. Hence the velocity of matter wave is greater than velocity of light. కాబట్టి మనకి ఈ సమీకరణం నుండి w is equal to c square by v నుండి ఇక్కడ ద్రవ్య తరంగం యొక్క వేగం అనేది కాంతి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది అని ప్రూవ్ అయింది. These are the properties of matter waves. ద్రవ్య తరంగాల యొక్క ధర్మాలు. ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్గా అడగడం జరుగుతుంది. Later, next concept or next essay question in this unit is Heisenberg's uncertainty principle for matter particles. Again, explain about Heisenberg's uncertainty principle for matter particles. In this, the first side heading is Heisenberg's uncertainty principle for matter particles. ద్రవ్య కణాలకు సంబంధించి హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము. రైట్. ఇన్ దిస్
In 1927, Heisenberg proposed an interesting principle which is the direct consequence of dual nature of matter waves. This is known as Heisenberg's uncertainty principle. Again, in 1927, Heisenberg proposed an interesting principle which is direct consequence of dual nature of matter waves. This is known as Heisenberg uncertainty principle. అంటే 1927లో హైజెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ద్రవ్య తరంగాల యొక్క ద్వంద్వ స్వభావానికి సంబంధించి ఒక ఈక్వేషన్ అనేది రాబట్టడం జరిగింది. దాన్నే హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము అంటారు. ఈ నియమం యొక్క స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్, ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మెజర్ both position and momentum of a matter particle simultaneously at any degree of accuracy. According to Heisenberg's uncertainty principle, it is impossible to measure both position and momentum of a matter particle simultaneously at any degree of accuracy. అంటే అనిశ్చితత్వ నియమం ప్రకారం హైజెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఇక్కడ గమనించింది ఏంటంటే, పరిశీలించింది ఏంటంటే, ఏదైనా ఒక కణం యొక్క స్థానమును కానివ్వండి, లేదా కణం యొక్క ద్రవ్య వేగమును కానివ్వండి, ఖచ్చితంగా ఒకేసారి మెజర్ చేయడం అనేది సాధ్యపడదు. సైమల్టేనియస్గా యాక్యురసీగా మెజర్ చేయడం అనేది సాధ్యపడదు అని చెప్పడం జరిగింది. దీన్నే ఈ స్టేట్మెంట్ని మరో రకంగా ఎలా చెప్తున్నారు అంటే, ఓవరాల్ హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్పెసిఫై ప్రీసియస్లీ and simultaneously the variables of both the number of particles, pair of variables to describe the behavior of an atomic spectra. Again, Heisenberg uncertainty principle states that it is impossible to specify precisely and simultaneously the variables of both the number of particles, pair of variable to describe the behavior of atomic spectra. అంటే హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ప్రకారం ఏదైనా ఒక ద్రవ్య కణం యొక్క రెండు చలరాశులని ఒకేసారి ఈ పరమాణు వర్ణపటం యొక్క స్వభావాన్ని కానివ్వండి, లేదా ద్రవ్య కణాల యొక్క ఏవైనా రెండు చలరాశులు కానివ్వండి, ఒకేసారి ఖచ్చితంగా నిర్ధారించడం అనేది సాధ్యపడదు. రైట్, ఈ చలరాశులు ఇక్కడ వేరియబుల్స్ రెండు తీసుకోవడం జరిగింది. లేటర్ పొజిషన్ అండ్ మొమెంటం అడుగుతాడు. హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ని పొజిషన్ అండ్ మొమెంటంలో డిరైవ్ చేయండి. సో హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ అండ్ మొమెంటం, స్థానము మరియు ద్రవ్యవేగములోని హైజెన్బర్గ్ అనిశ్చితత్వము. ఈ స్టేట్మెంట్లో ద ప్రొడక్ట్ ఆఫ్ అన్సర్టినిటీ ఇండిటర్మినెంట్ అని రాశారు. ఇట్ ఈజ్ ఇండిటర్మినెంట్ పొజిషన్ డెల్టా ఎక్స్, ఇండిటర్మినెంట్ MINANT, indeterminate position, that is it is represented by delta x, and uncertainty indeterminate momentum, it is represented by delta p of a
matter particle is equal to Planck's constant. Again, the statement is the product of uncertainty indeterminate position delta x and uncertainty indeterminate momentum delta p, their product of matter particle is nearly equal to Planck's constant. అంటే ఏదైనా ఒక కణం యొక్క స్థానములోని అనిశ్చితత్వము డెల్టా ఎక్స్ మరియు ఏదైనా ఒక కణం యొక్క ద్రవ్యవేగములోని అనిశ్చితత్వం డెల్టా పీల యొక్క లబ్ధమంట సుమారుగా ప్లాంక్ స్థిరాంకానికి సమానము. దట్ ఈజ్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, where h is Planck's constant and its value is delta x into delta p is equal to Planck's constant value is 6.625 into 10 power minus 34 joule second mks units. అదే cgs units అయితే delta x into delta p is equal to 6.625 into 10 power minus 34 erg second, right? Later, the another alternate form, మధ్యలో గ్యాప్ వచ్చింది, అది డావిజన్-జర్మర్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి పేజ్, అది నెక్స్ట్ పేజ్ తీసుకున్నప్పుడు ద అనదర్ ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ హైజన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ అండ్ మొమెంటమ్. అగైన్ ద అనదర్ ఆల్టర్నేట్ ఫార్మ్ ఆఫ్ Heisenberg's uncertainty principle in terms of position and momentum. అంటే ద్రవ్య కణం యొక్క స్థానము మరియు ద్రవ్య వేగాలకు సంబంధించి ద్రవ్య వేగాలలో హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము యొక్క వేరొక రూపం డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఇక్కడ హెచ్ బై 2πని హెచ్ కట్ లేదా హెచ్ క్రాస్ అని చదువుతారు. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ ఆర్ హెచ్ క్రాస్, వే హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఈ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్నే పొజిషన్ అండ్ మొమెంటంలో చెప్పుకున్నాం. The next concept is in terms of energy and time. Explain about Heisenberg uncertainty in terms of position and momentum. ఇప్పుడు ఎనర్జీ అండ్ టైం, శక్తి మరియు కాలములలో హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము. సైడ్ హెడింగ్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం. The statement is the product of uncertainty indeterminate energy, let it be delta E, of a matter particle and uncertainty indeterminate MINANT in time, let it be delta t small t, is nearly equal to Planck's constant. Again, the product of uncertainty indeterminate, let it be delta E, indeterminate energy, let it be delta E, and uncertainty energy indeterminate time, let it be delta t, is nearly equal to Planck's constant. That is delta E into delta t greater than or equal to h cut by 2. అంటే ఇక్కడ అనిశ్చితత్వ నియమం యొక్క మరొక రూపం ఏం చెప్పచ్చు అంటే శక్తి కాలాల్లో ఏదైనా ఒక కణం యొక్క శక్తిలో వచ్చేటువంటి అనిశ్చితత్వం డెల్టా ఈ మరియు కాలములోని అనిశ్చితత్వం డెల్టా టీల యొక్క లబ్ధం ప్లాంక్స్ కాన్స్టెంట్కి సమానం. దట్ ఈస్ డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. రైట్ నౌ కన్సిడర్ ఏ పార్టికల్ of mass m0 and velocity vx is moving in
x direction. Then the kinetic energy of the particle, ఏదైనా ఒక కణం తీసుకోవడం జరిగింది, ఆ కణం యొక్క ద్రవ్యరాశి m0 అనుకుంటున్నాను, ఆ కణం యొక్క వేగమును vx అంటున్నాను. దట్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ x డైరెక్షన్. దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్, కణం యొక్క గతి శక్తి ke, క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m0 ఇంటూ vx స్క్వేర్. దట్ ఇంప్లైస్ క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు, సో హాఫ్ పైన కింద కూడా m చేత మల్టిప్లై చేసినప్పుడు వీ విల్ గెట్, ఇక్కడ ద వాల్యూ ఈజ్ p ఇంటూ పైన కింద మాస్ చేత మల్టిప్లికేషన్ చేస్తే సో m0 ఇంటూ m0 స్క్వేర్ v స్క్వేర్, mv అంటే p కాబట్టి m0 స్క్వేర్ v స్క్వేర్ అంటే p స్క్వేర్ బై పైన కింద కూడా m చేత భాగించారు కాబట్టి px స్క్వేర్ బై 2m ఆ 2m0 తీసుకోండి, px స్క్వేర్ బై 2m0. ఆన్ డిఫరెన్షియేటింగ్ వీ గెట్ డెల్టా ఈ, డిఫరెన్షియేట్ చేస్తున్నాను, సో p స్క్వేర్ డెరివేటివ్ 2p ఇంటూ డెల్టా p బై 2m కాన్స్టెంట్ 2m0. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయినాయి, px డెల్టా px బై m0. సో దట్ ఎంప్లైస్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు m0 డెల్టా ఈ బై px. దట్ ఎంప్లైస్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు m0 డెల్టా ఈ బై px అంటే m0 vx రాయొచ్చు, p అంటే mv కాబట్టి. సో m0 క్యాన్సిల్ చేస్తున్నాను, సో ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై vx. దట్ ఇంప్లైస్ vx ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా px. అంటే vx ఎంత వచ్చింది, డెల్టా ఈ బై డెల్టా px, బట్ vx ఈజ్ ఈక్వల్ టు డెల్టా x బై డెల్టా t, మనకు తెలిసిన ఫార్ములా. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు. అంటే డెల్టా x ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ డెల్టా t. సో రైట్, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు సమీకరణం 1, 2 తీసుకోండి, 2 గుణకారం చేయండి, మల్టిప్లై చేయండి, LHSలు మల్టిప్లై చేయండి. సో డెల్టా px ఇంటూ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు RHSలు మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 యొక్క RHS డెల్టా ఈ బై vx, ఈక్వేషన్ 2 యొక్క RHS vx ఇంటూ డెల్టా x. అంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 మనం LHSలు మల్టిప్లై చేసి రాసాం, ఈజ్ ఈక్వల్ టు RHSలు మల్టిప్లై చేసి రాసాం. సో డెల్టా px ఇంటూ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై vx ఇంటూ డెల్టా t. vx క్యాన్సిల్ అవుతున్నాయి. ద రిమైనింగ్ టర్మ్ ఈజ్ డెల్టా px ఇంటూ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ఇంటూ డెల్టా t. బట్ డెల్టా x ఇంటూ డెల్టా p మనకి తెలిసిన ఫార్ములా, ఆల్టర్నేటివ్ ఫార్ములా రాసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ అండ్ momentum greater than or equal to h cut by 2. So that is delta E into delta x, delta E into delta t greater than or equal to h cut by 2. So ante delta E into delta t greater than or equal to h cut by 2 ante we will get in terms of energy and time. పొజిషన్ అండ్ మొమెంటంలో వచ్చింది ముందు, ఇప్పుడు దాన్ని బట్టి డెరివేషన్ చేసుకుంటూ వెళ్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం వీ విల్ గెట్ డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. లేటర్ యాంగులర్ మొమెంటం జే అండ్ యాంగిల్ ఫై, అది డెల్టా జే ఇంటూ డెల్టా ఫై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. వీ కాదు, అది డెల్టా జే ఇంటూ డెల్టా ఫై, అది ఆల్సో అనదర్ ఫామ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. లాస్ట్లో రాశారు చూడండి ఆల్సో అని, అదే విధంగాని అది డెల్టా జే ఇంటూ డెల్టా ఫై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కట్ బై 2. సో ఈ రకంగా మనకి హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మీకు నేను ముందుగా పొజిషన్ అండ్ మొమెంటంలో చెప్పాను, దాని యొక్క ఆల్టర్నేటివ్ ఫామ్ చెప్పాను, దాని నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం రాబట్టాము. చివరిలో యాంగులర్ మొమెంటం అండ్ యాంగిల్
లో ఎక్స్ప్రెషన్ రాయటం జరిగింది. సో లేటర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఈజ్ ప్రాబ్లమ్స్ ఆన్ మ్యాటర్ వేవ్స్ అండ్ హైజెన్బర్గ్స్ ప్రిన్సిపల్. అంటే ద్రవ్య తరంగాలకు సంబంధించి మరియు అదేవిధంగా హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమానికి సంబంధించి ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ క్యాలిక్యులేట్ ద డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ associated with a particle moving with a velocity c/20 for a proton particle. Again, calculate the de Broglie's wavelength associated with a particle moving with a velocity c/20 of a proton particle. అంటే ఇక్కడ ఏదైనా ఒక ప్రోటాన్ కనమంట కాంతి వేగంలో c/20 వేగంతో ప్రయాణిస్తూ ఉంటే డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యాన్ని కనుగొనుము అని ఇవ్వడం జరిగింది. రైట్, ద సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ వెలాసిటీ v ఇచ్చాడు, ప్రోటాన్ యొక్క వెలాసిటీ ఎంత, v ఈజ్ ఈక్వల్ టు c/20. సో v ఈజ్ ఈక్వల్ టు c/20 అంటే వేర్ c ఈజ్ లైట్ వెలాసిటీ, ఇట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో హియర్ we will write v is equal to 3 × 10⁻⁸/20 మీటర్ పర్ సెకండ్. రైట్, మాస్ ఆఫ్ ప్రోటాన్ వాడు ఇవ్వలేదు లెక్కలో, ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ. ఇట్స్ వాల్యూ ఈజ్ 1.67 × 10⁻⁻27 kg. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి విలువ ఎంతంటే 1.67 × 10⁻⁻27 kg. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎక్కువ ఉంటుంది ప్రోటాన్ ద్రవ్యరాశి. ఈ ప్రోటాన్ ద్రవ్యరాశి ఇంచుమించుగా న్యూట్రాన్ ద్రవ్యరాశికి సమానం అవుతుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు 1.67 × 10⁻⁻27 kg. రైట్, నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్. డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యాన్ని కట్టాలి. సో డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యానికి సమీకరణం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అని తెలుసు మీకు. మరి h ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ p ఈజ్ మొమెంటమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు h/mv. h వాల్యూ ఈజ్ 6.625. వాడు ఇవ్వచ్చు, ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇవ్వకపోవచ్చు, ఇట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ 6.625 × 10⁻34 జౌల్ సెకండ్. యూనిట్స్ ఆర్ MKS. పైన మీటర్స్ సెకండ్స్ MKSలో తీసుకున్నారు, కేజీలని. సో ఇక్కడ కూడా MKS యూనిట్స్లోనే రాయాలి h వాల్యూ. CGS అయితే 10⁻27 అవుతుంది ఆర్డర్. సో MKS కాబట్టి 6.625 × 10⁻34 బై మాస్ ఈజ్ 1.67 × 10⁻27 అండ్ velocity is 3 × 10⁸/20. After simplification of all the above values, numerator by denominator, we will get 26.45 × 10⁻⁻15. యూనిట్స్ ఆర్ మీటర్, MKSలో చేస్తున్నాం కాబట్టి 26.45 × 10⁻⁻15 meters. So it is the wavelength of de Broglie's particle. Now the second problem. Find the energy of a neutron whose de Broglie's wavelength is 1 angstrom. Find the energy of a neutron particle whose de Broglie's wavelength is 1 angstrom. అంటే 1 angstrom తరంగదైర్ఘ్యము కలిగినటువంటి డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యము కలిగినటువంటి న్యూట్రాన్ కణం యొక్క శక్తి విలువ ఎంత ఉంటుందో కట్టమన్నాడు. రైట్, ఇన్ దిస్ సొల్యూషన్ గివెన్ దట్
వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, తరంగ దైర్ఘ్యం న్యూట్రాన్ది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రామ్ అన్నాడు. 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁸ సెంటీమీటర్. ఎంకేఎస్ యూనిట్స్ అయితే 10⁻10 మీటర్. రైట్. లేటర్ వీ విల్ టేక్ మాస్ ఆఫ్ న్యూట్రాన్. ఇవ్వలేదు లెక్కలో, ఇవ్వకపోయినా మనం తీసుకోవాలి. చెప్పాను మీకు నేను ఇంతకు ముందు ఫస్ట్ ప్రాబ్లం. ప్రోటాన్ ద్రవ్యరాశి ఎంత ఉంటుందో ఇంచుమించుగా న్యూట్రాన్ ద్రవ్యరాశి కూడా అంతే ఉంటుంది. సో ఇట్స్ మాస్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు 1.67 ఇంటూ 10⁻27 kg. ఇప్పుడు ఎనర్జీ కట్టమంటున్నాడు. సో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్కి ఎనర్జీకి రిలేషన్ మీకు ఎక్స్ప్రెషన్స్ దగ్గర చెప్పాను. దేర్ ఫోర్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2me. ఇరువైపులా స్క్వేర్లు వేయండి డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యానికి. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h²/2me. దట్ ఎంప్లైస్ E ఈజ్ ఈక్వల్ టు h²/2m లాంబ్డా స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ h వాల్యూ ఈజ్ 6.625 ఇంటూ 10⁻34 whole square by 2 into m value is 1.67 into 10⁻27 into lambda value is 10⁻10 whole square. After simplification we will get the value is 13.14 into 10⁻21. Order is 10⁻21. Units are joules. So energy is equal to 13.14 into 10⁻21 joules. Coming to the third problem, if uncertainty of position of an electron is 4 into 10⁻19 meters, calculate uncertainty in momentum. Again, if the uncertainty of position of an atom is 4 into 10⁻19 meter, then calculate uncertainty in momentum. అంటే ఏదైనా ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానములోని అనిశ్చితత్వము 4 into 10⁻19 మీటర్ మరియు అయితే మరియు కాదు ఒకే విలువ ఇచ్చాడు. అయితే ద్రవ్య వేగములోని అనిశ్చితత్వాన్ని కనుగొనండి అని అడగడం జరిగింది. మీకు నేను థియరీలో చెప్పాను రెండిట్ల యొక్క ప్రోడక్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కానీ అది తీసుకుని చేస్తాం ఇప్పుడు. సో గివెన్ దట్ అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ అంటే డెల్టా ఎక్స్ ఇచ్చాడు, స్థానములోని అనిశ్చితత్వం ఇచ్చాడు డెల్టా ఎక్స్ 4 into 10⁻19 మీటర్స్. డెల్టా పి కట్టమంటున్నాడు. అకార్డింగ్ టు Heisenbergs uncertainty principle in position and momentum is delta x into delta p is equal to h. That implies 4 into 10⁻19 into delta p is equal to h value is 6.625 into 10⁻34. That implies delta p is equal to 6.625 into 10⁻34 by 4 into 10⁻19. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఆర్డర్ వాల్యూ 10⁻15 అవుతుంది అండ్ సింప్లిఫికేషన్ వాల్యూ 1.656. సో ఫైనల్లీ వీ గెట్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 1.656 into 10⁻15 యూనిట్స్. చేంజ్ ఇన్ మొమెంటమ్ అయినా అన్సర్టనిటీ ఇన్ మొమెంటమ్ అయినా యూనిట్స్ ఒకటే. యూనిట్స్ ఆర్ కేజీ మీటర్ పర్ సెకండ్. రైట్. నౌ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ అంటే మనం ఇక్కడ పొజిషన్ మొమెంటంలో లెక్క చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. An electron has a speed of 300
meter per second with an accuracy 0.005 percentage. Calculate the uncertainty in position of an electron. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యొక్క వేగం ఇచ్చాడు 300 మీటర్ పర్ సెకండ్, దాని యొక్క యాక్యురసీ విలువ ఇచ్చాడు, ఖచ్చితత్వం విలువ 0.005 మీటర్స్, 0.005% ఖచ్చితత్వం పర్సంటేజ్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థానములోని అనిశ్చితత్వం కట్టమంటున్నాడు. సొల్యూషన్ ఈజ్ గివెన్ దట్ V is equal to 300 meter per second and given accuracy is equal to 0.005 అయినప్పుడు ఆ యాక్యురేట్ వెలాసిటీ ఎలా చేస్తామంటే 0.005 by 100 into 300 V వాల్యూ ఆ రకంగా తీసుకుంటాం. Later that value is V is equal to, after simplification we get 0.015 units or meter per second. That means ఇప్పుడు డెల్టా పి, పీకి ఫార్ములా ఏంటి మొమెంటంకి? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 into 10⁻³ ఇప్పుడే వేగం కట్టాం, యాక్యురసీ 0.015. సో 9.1 into 10⁻³ into 0.015 units are kg meter per second. Later, Heisenberg uncertainty principle is Heisenberg అనిశ్చితత్వ నియమం. డెల్టా x into డెల్టా p is equal to h, Planck's constant h. ఇక్కడ మిమ్మల్ని పొజిషన్లో అనిశ్చితత్వం కట్టమంటున్నాడు. సో డెల్టా x is equal to h by డెల్టా p. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ రాయాలి. h అంటే 6.625 into 10⁻34 యూనిట్స్ ఆర్ జౌల్ సెకండ్, MKS యూనిట్స్, బై డెల్టా పి అంటే పైన కట్టుకున్నాం మనం. వాడు ఇవ్వకపోయినా వేగం ఇస్తే, వేగంలో ఖచ్చితత్వం ఇస్తే డెల్టా పి కట్టాం. అది 9.1 into 10⁻31 into 0.015 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు 10⁻34 by 10⁻31 అంటే ఆర్డర్ 10⁻³ అంటే సింప్లిఫికేషన్ వాల్యూ ఈజ్ 48.71 into 10⁻³ మీటర్స్. అంటే ఇక్కడ సో హైజెన్బర్గ్స్ అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ ఈజ్ 48.71 into 10⁻³ పొజిషన్కి యూనిట్స్ మీటర్స్ అంటే డిస్టెన్స్ కాబట్టి. లేటర్ నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఈజ్ an electron is accelerated with a potential of 100 volts. Then find de Broglie's wavelength. An electron is accelerated with a potential of 100 volts. Then find de Broglie's wavelength. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క పొటెన్షియల్ అంట 100 volts అంట త్వరణం చెందించినప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క డి బ్రోగ్లీ తరంగ దైర్ఘ్యం కట్టమంటున్నాడు. సో సొల్యూషన్ గివెన్ దట్ పొటెన్షియల్ V, capital V, not small v. Small v is velocity, potential is capital V. V is equal to 100 volts. లాంబ్డా ఎంత అని అడుగుతున్నాడు. మీకు నేను డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర చెప్పాను, పొటెన్షియల్కి వేవ్ లెంత్కి రిలేషన్. సో దేర్ ఫోర్ డీ బ్రోగ్లీస్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఈజ్ 12.26 by √v యాంగ్స్ట్రామ్స్. అది పక్కనే అంటే 12.26 by √100 అంటే √100 మీన్స్ 10. సో 12.26 by 10 అంటే 1.226 యాంగ్స్ట్రామ్స్ అంటే 1.226 యాంగ్స్ట్రామ్స్ అని వచ్చింది. సో యాంగ్స్ట్రామ్ని మీటర్స్లో మారిస్తే 1.226 into 10⁻10 meters. So finally we get wavelength, de Broglie's wavelength lambda is equal to 1.226 into 10⁻10 meters.
అంటే ఈ రకంగా ఇవాళ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్కి సంబంధించి ల్యాండాకి సంబంధించి ఎక్స్ప్రెషన్స్ మీద ఎనర్జీ కట్టడం జరిగింది. వేవ్ లెంత్స్ కట్టాము, ఎక్స్ప్రెషన్స్ డిఫరెన్స్ ఫార్ములాస్ ఉపయోగించి. వేగం కట్టమంటే వేగం కట్టచ్చు డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా ఉపయోగించి. లేటర్ హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ పొజిషన్ అండ్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ అండ్ టైం. సో టుడే క్లాస్లో మనకి మ్యాటర్ వేవ్స్ యొక్క ప్రాపర్టీసు, ద్రవ్య తరంగాల యొక్క ధర్మాలు, హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అది పొజిషన్ మొమెంటంలో కానివ్వండి, ఎనర్జీ టైంలో కానివ్వండి చెప్పడం జరిగింది. ఎస్ఐ క్వశ్చన్గా వేస్తున్నాడు చాలా సార్లు, ప్రతి పేపర్లో హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అడగడం జరుగుతుంది యూనిట్లో. లేటర్ ఆ మ్యాటర్ వేవ్స్కి సంబంధించిన వేవ్ లెంత్, అదేవిధంగా హైజెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ చేసాము. రైట్. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్ and thank you.